ముందుగా ఆయిల్ వేడైందో లేదో చూసుకుని 3 ఎగ్స్ వేసుకుని అవి ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. తర్వాత అది బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం బాగా పట్టి వరకు వేయించాక టొమాటో, బీన్స్, మటర్, క్యారెట్, కరివేపాకు, క్యాబేజ్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించాలండి బాగా మగ్గే వరకు. ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయలేదు చూసాక కొంచెం కారం, తగినంత కారం వేయాలి. నాకు కారం ఇష్టం కాబట్టి ఎక్కువ కారం వేస్తాను. పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా వేయించాలి. మంచిగా అవన్నీ పట్టేలా వేయించాలండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, నేను కొంచెం బిర్యానీ మసాలా వేసాను, చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఎగ్ వేసి బాగా కలిపి మంచిగా పట్టేలాగా బాగా వేయించాలండి. ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలిపి మంచిగా అది బాగా పట్టేసేలాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చింది కదా. కొంచెం నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నాను, చాలా బాగుంది. కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఆనియన్తో, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.